హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. మీరు చూస్తున్నారు లైఫ్టెక్ ఛానల్. గాయ్స్, ఇవాళ మీ ముందుకైతే కొన్ని లేటెస్ట్ టెక్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. లెట్స్ గో ద టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్ వచ్చి షామీ వాళ్ళైతే Mi10 5G, Mi సెటప్ బాక్స్, నెక్స్ట్ Mi ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే 3 ప్రోడక్ట్స్ అయితే మనకైతే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుంటే Mi10 5G చైనాలో అయితే ఇంతకుముందు లాంచ్ చేయడం జరిగింది. సో మన ఇండియాకి వచ్చేసరికి నిన్నైతే లాంచ్ చేశారు. ప్రైస్ మనమైతే అనుకున్నాం కదా గతంలో 40,000 నుంచి 50,000 వరకు, బట్ 49,999 రూపాయలు, ఆల్మోస్ట్ వీళ్ళైతే 50,000 అయితే పెట్టేశారు. సో మామూలుగా అయితే OnePlus8కి పోటీగా అయితే తీసుకొని వస్తారు అనుకున్నాము, బట్ OnePlus8 చూసుకుంటే 42,000 మాత్రమే ఉంది. సో దీన్ని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 8,000 వరకు అయితే డిఫరెన్స్ అయితే ఉంది. Mi10లో చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జర్ అయితే ఉంటుంది, అలాగే బెటర్ కెమెరా అయితే ఉంటుంది. ఈ 2 మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి OnePlus8 విషయానికి వస్తే బెటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అలాగే అప్డేట్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. సో OnePlus8లో అడ్వాంటేజ్ అయితే అది ఉంది. మరి చూడాలి. సో ప్రైస్ కేటగిరీకి వస్తే ఎందుకు షామీ వాళ్ళు ఇంత హెవీగా అయితే పెట్టారని అర్థం కాలేదు. బట్ షామీ వాళ్ళకైతే అంత పెద్ద మార్కెట్ అయితే లేదు మన ఇండియాలో. సో టెస్ట్ కోసం అనేసి కొన్ని మొబైల్స్ అయితే తీసుకుని రాబోతుందనంటే మనకైతే తెలుస్తుంది. ఇన్ కేస్ ఈ మొబైల్ కానీ బాగా సేల్ అయితే ఫ్యూచర్లో ఇంకా కొన్ని మొబైల్స్ తీసుకుని వస్తారు. ఒకేలా అలా లేకుంటే మొబైల్స్ అనేవి ఇప్పటితో ఇంకా తగ్గిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్స్ని 2 వేరియేషన్లు అయితే మనకు తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ రాబోతుంది. ప్రైస్ విషయానికి వచ్చేస్తే 49,999 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ రాబోతుంది. ఇది May 18th నుంచి అయితే మనకైతే సేల్కి రాబోతుంది. May 17th వరకు ప్రీ ఆర్డర్ అయితే మనం చేసుకోవచ్చు. 1,000 రూపాయలు పే చేసి చేసుకోవచ్చు. సో ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి 2,499 రూపాయలు విలువ కలిగినవి వైర్లెస్ పవర్ బ్యాంక్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్రీ బుకింగ్ ఆఫర్ విషయానికి వచ్చేస్తే HDFC బ్యాంక్ ద్వారా అయితే మనం అయితే పే చేస్తే మీకు 3,000 వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక బ్యాంక్ ఆఫర్ అయితే మనకైతే ఉంది. ఆన్లైన్ చూసుకుంటే అమెజాన్లో ప్లస్ mi.com అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ ఈ ఫోన్తో పాటు మనకైతే వైర్లెస్ ఛార్జర్ కూడా తీసుకొని రాబోతున్నారు. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొని రాబోతున్నారు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే స్పెషల్ ఆఫర్ కింద అయితే దీన్ని 1999 రూపాయలకి అయితే పెట్టారు. సో చూడాలి మరి ఎన్ని డేస్ దీన్ని సేల్ చేస్తారనేది మనకైతే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 4780 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. 30 వాట్స్ వైరింగ్ ఛార్జింగ్ అండ్ అలాగే 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా ఉంది. 10 వాట్స్ వరకు అయితే మనకైతే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. సో ప్రైస్ విషయానికి వస్తే చాలా ఎక్కువ అని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి Mi ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. ఈ ఇయర్ ఫోన్స్ గురించి నేనైతే కొద్దిగా రివ్యూ అయితే చేశాను ఫ్రెండ్స్. సో మనకైతే అంత నీట్గా ఫిట్టింగ్ అయితే అవ్వవు, ఎందుకంటే ఇది ఎండింగ్లో రబ్బర్ అయితే ఏం రాలేదు. సో అంత ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. పైగా చెవినొప్పి కూడా కొద్దిగా అయితే వస్తుంది. కాకపోతే టచ్ కంట్రోల్స్ అనేవి చాలా బాగున్నాయి. సో మనం ఏం సాంగ్స్ వింటూ ఉంటాము, సో మన చెవి దగ్గర నుంచి ఇయర్ ఫోన్ పక్క తీయంగానే ఆటోమేటిక్ సాంగ్ అనేది పాస్లో పడిపోతుంది. మళ్ళీ సాంగ్ ఏం ప్లే చేసుకుంటే ఒకసారి టచ్ చేస్తే సరిపోతుంది. సో సాంగ్ చేసుకోవడం కానీ సాంగ్ అనేది చేంజ్ చేసుకోవడం కానీ ఇట్లాంటి ఫీచర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఈ ఇయర్ ఫోన్స్కి అయితే బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. వెయిట్ విషయానికి వచ్చి 4.5 grams అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయాన్ని చూసుకుంటే 4 hours అయితే ఉంటుంది. Type-C కేబుల్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వచ్చేస్తే 4,999 రూపాయలు అయితే ఉంటుంది. May 12th నుంచి అయితే మనకైతే స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రీ ఆర్డర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆఫర్ కింద 3,999 రూపాయలకి వచ్చేస్తుంది. సో ఆన్లైన్ మనం చూసుకుంటే అమెజాన్ అండ్ mi.comలో సేల్కి అయితే తీసుకొని వస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి Mi బాక్స్. మేజర్గా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, సో నార్మల్ టీవీ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ స్మార్ట్ టీవీలా కన్వర్ట్ చేయాలి తక్కువ బడ్జెట్లో అని చెప్పేసి మనకి ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే 3,499 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ సెటప్ బాక్స్ యూజ్ చేయడం వల్ల HD టీవీస్ కానీ, ఫుల్ HD టీవీస్ కానీ,
సో ఇట్లాంటివి నార్మల్ టీవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు కనెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్ టీవీలా కన్వర్ట్ అయితే జరుగుతుంది. ఇది టోటల్లీ ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్. సో మొబైల్ని అయితే ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అదేవిధంగా దీన్ని యూజ్ చేయొచ్చు. యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ మొబైల్లో వీడియోని డైరెక్ట్గా మన టీవీలో కూడా ప్లే చేయొచ్చు. ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. దీనిలో మీరు USB కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్లూటూత్ కూడా మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. సౌండ్ విషయానికి వచ్చేస్తే డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. DTS సపోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. May 11th నుండి అయితే మనకి సేల్కి అయితే రాబోతుంది. ఫ్లిప్కార్ట్ అండ్ mi.com అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి MI K35C, రెడ్మీ K35C అనే చైనాలో అయితే May 11th అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. ప్రాసెస్ విషయానికి వచ్చి 768తో అయితే రాబోతుంది ఫ్రెండ్స్. 765తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా బెటర్ ప్రాసెస్ అయితే దీనికైతే ఉంది. సో నేమ్ వచ్చేసరికి K30 స్పీడ్ ఎడిషన్ అని చెప్పి మనకైతే పెట్టబోతున్నారు. సో కెమెరా విషయానికి వచ్చి 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి డ్యువల్ కెమెరా అయితే రాబోతుంది. 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్తో అయితే రాబోతుంది ఫ్రెండ్స్. May 11th మనకు పూర్తి డీటెయిల్స్ అయితే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఫోన్ ఏమన్నా పోకోలో M2 Pro అని చెప్పేసి ఒక ఫోన్ అయితే ఇంటర్నెట్లో చెక్కలు కొట్టేస్తుంది ఫ్రెండ్స్. మేబీ ఈ ఫోన్ ఆ నేమ్తో అయితే తీసుకొని వస్తారేమో మనకైతే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి Redmi 10X అండ్ Redmi 9 ఈ మంత్లో అయితే లాంచ్ చేస్తున్నట్టు మనకైతే ఐరన్ మ్యాన్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. Redmi 10X అయితే మనకైతే 5G మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో Redmi 9 వచ్చేసరికి ఇంకా తక్కువ బడ్జెట్లో అయితే మనకైతే రాబోతుంది. అరౌండ్ ఒక 8,000 వరకు అయితే ఉండొచ్చు. MediaTek Z70 ప్రాసెసర్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి OnePlus Bullet. సో OnePlus Bullet వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో ప్రైస్ విషయానికి వచ్చేసి 1999 రూపాయలకి అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో May 10th నుంచి అయితే సేల్స్కి అయితే తీసుకొని రాబోతున్నారు ఫ్రెండ్స్. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ వచ్చేసరికి అమెజాన్ అండ్ OnePlusలో అయితే మనకైతే లభిస్తుంది. ఆఫ్లైన్ అయితే ఇంకా రిలయన్స్, జియో అని తెలిసినవి కదా, సో అట్లా మాల్స్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మీడియాటెక్లో ఒక కొత్త ప్రాసెస్తో అయితే తీసుకొని రాబోతున్నారు ఫ్రెండ్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ అని చెప్పేసి మనకి ఆల్రెడీ మనకు గతంలో చెప్పారు. iQOO మొబైల్లో కొత్త నేమ్తో అయితే తీసుకొని రాబోతున్నారు ఫ్రెండ్స్. ఆ నేమ్ వచ్చేసి iQOO Z1 ఈ నేమ్తో అయితే రాబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది జియో ఫ్రెండ్స్. అందరూ జియో మీదే పడుతున్నారు. చాలామంది వాటిలో అయితే కొనేస్తున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఫేస్బుక్, సెకండ్ వచ్చి సిల్వర్ లేక్, థర్డ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి విస్టా ఈక్విటీ. సో ఇది కూడా ఒక అమెరికాకు సంబంధించిన కంపెనీనే ఫ్రెండ్స్. వీళ్ళైతే 2.23% అయితే వాటైతే కొనేస్తారు. 11,363 కోట్లు పెట్టుబడి మీద అయితే పెట్టినట్టు మనకి తెలిసింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే 60,596 కోట్లు అయితే మనకైతే ఈ 3 కంపెనీస్ పెట్టినట్టు మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కెనాల్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మొబైల్స్ అయితే సేల్ అయ్యాయో అన్ని మొబైల్స్ని ఒక గ్రాఫ్ అనేది గీసి దానిలో పెట్టారు ఫ్రెండ్స్. అందులో టాప్ మొబైల్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఐఫోన్ 11 వచ్చేసి 18 మిలియన్ ప్లస్ అయితే సేల్ జరగడం జరిగింది. సెకండ్ వచ్చేసి రెడ్మీ నోట్ 8 సిరీస్ వచ్చేసి 8 మిలియన్ ప్లస్ అయితే జరిగింది. సో థర్డ్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A51 6 మిలియన్ ప్లస్ అయితే సేల్ జరిగింది. ఫోర్త్ వచ్చి సామ్సంగ్ A10s 5 మిలియన్ ప్లస్ అయితే జరిగింది. ఫిఫ్త్ వచ్చేసి రెడ్మీ నోట్ 8 Pro 5 మిలియన్ ప్లస్ దగ్గర అయితే జరిగింది. సిక్స్త్ వచ్చేసి ఐఫోన్ 11 Pro Max 4 మిలియన్ ప్లస్ అయితే జరిగింది. సెవెంత్ వచ్చేసి సామ్సంగ్ A20s, 8 వచ్చి సామ్సంగ్ A01, 9th వచ్చేసి రెడ్మీ 8A, 10th వచ్చేసి ఐఫోన్ 11 Pro. సో ఓవరాల్గా చూసుకుంటే ఐఫోన్ మాత్రం మనకైతే టాప్ సేల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి లైఫ్ టెక్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.